కోట్లాది మంది భారతీయుల కళ సాకారమైంది. అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామభక్తులు వందల ఏళ్లుగా ఎదురుచూసిన అపురూప క్షణాలు అయోధ్యలో ఆవిష్కృతమయ్యాయి. దివ్య ముహూర్తాన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ 7,000 దేశ విదేశీ అతిథులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వానికి గురయ్యారు. ఢిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సాంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్య మందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలని తీసుకువచ్చి పండితులకి సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యజమానిగా మోదీ వ్యవహరించారు. ఇక ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పక్కనే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసీనులై పూజల్లో పాల్గొన్నారు. తర్వాత గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువును చేపట్టారు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకని నిర్వహించారు. పండితుల సమక్షంలో 51 అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.